క్రీస్తుని బట్టి మీకు శుభోదయం. కొన్నిసార్లు దేవుడు తన పరిశుద్ధ వాక్యము ద్వారా చాలా కఠినంగా మాట్లాడుచున్నట్టుగా కనబడుతుంటాడు. ఆయన మాటల్లో అసహనము, కోపము, అలాగే తాను చేయబోచున్న కఠినమైన నిర్ణయాలు వీటిని వ్యక్తపరుస్తూ ఉండటం మనం చూస్తూ ఉంటాం. ఇవి మనకు చదువుటకు అంత ఇంపుగా ఉండవు. వాటిని గురించి వినటానికి కూడా మనస్కరించదు. ఎందుకంటే అవి మేలును ప్రకటించవు, కీడును మాత్రమే ప్రకటిస్తూ ఉంటాయి. దేవుడు మానవుని అంత గొప్పగా సృజించుకొని ఎంతో వాడిని ప్రేమించి అతనికి ఎన్నో ఏర్పాట్లు చేసి స్వేచ్ఛనిచ్చిన వాడు ఉన్నట్టుండి ఇంత కఠినంగా ఎందుకు మాట్లాడతాడు? మానవుని తన స్వరూపమందు తన పోలిక చొప్పున సృజించుకున్న దేవుడు ఇప్పుడు అదే మానవుని చూచినప్పుడు కొన్ని సందర్భాల్లో చాలా కఠినంగా మాట్లాడుతుంటాడు. వాని విషయంలో ఎంత మాత్రము కూడా సహించుకోని వ్యక్తిగా దేవుడు మాట్లాడుతూ ఉంటాడు. దేవుడు అలా మాట్లాడుచున్నప్పుడు మనుషులైన వారందరికీ కూడా భయము కలగ తప్పదు. ఎందుకంటే దేవుడు ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు అది మంచిదైతే మంచి మాత్రమే జరుగునట్లుగా ఆయన చేయగలడు. కానీ ఆ నిర్ణయము ఒకవేళ శిక్షించున్నదైతే ఖచ్చితంగా శిక్ష కలుగునట్లుగా చేయగలిగిన వాడు. దేవుడు ఎంత సమర్థుడో తన ప్రేమ ద్వారానే చూపించిన వాడైనప్పటికీ కూడా తన ప్రజలు తన మాట విననప్పుడు ఆయన పలుకు కఠినమైన మాటల ద్వారా కూడా ఆయన ఎంత శక్తిమంతుడో చూపించగలిగిన వాడు. ఇట్టి దేవుని కోపము మనుషులకు అవసరమా? కొన్నిసార్లు ఇట్టి కోపము ఎంతో అవసరం. ఎందుకంటే దేవుడు తన నామాన్ని అపవిత్రపరచుకోడు. తన నామాన్ని అపవిత్రపరిచేవాడు మానవుడైనప్పుడు ఆ మనుషుని విషయంలో దేవుడు అసహనముతో ఉండక మానడు. ఆయన తాను పిలుచుకున్న వారందరినీ ఎప్పుడూ ప్రేమించాడు. ఎప్పుడైతే పిలుచుకుంటున్నాడో ఈ పిలవక మునిపే వారి కొరకు ఆయన అన్ని మంచి ఏర్పాట్లు చేసి ఉన్నాడు. ఇలాగ చేసిన దేవుడు ఎవరినైతే పిలుచున్నాడో, ఏ జనాంగమునైతే ఆయన ఎంచుకున్నాడో ఆ జనాంగము ఆయనకు వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నప్పుడు, మాటి మాటికి ఆయన యొక్క మాటను లెక్క చేయకుండా వ్యతిరేకముగా ప్రవర్తిస్తున్నప్పుడు దేవుడు తన సహనానికి ముగింపు పలుకుచు ఈ కఠినమైన మాటలు మాట్లాడటం మనం చూస్తూ ఉంటాం. అసలు మనుషుడు పాపమే చేసి ఉండకపోతే దేవుడు తన సహనమును పరీక్షించుకోవాల్సిన అవసరతే ఉండేది కాదు. అలాగే పిలువబడిన వారు దేవునికి ఎల్లప్పుడూ లోబడుచు జీవించుచుంటే దేవుడు తన అసహనాన్ని వ్యక్తపరుచుకునే పరిస్థితి ఏర్పడేదే కాదు. దేవుడు పడిపోయిన మానవుణ్ణి తిరిగి లేపుటకు తన వాక్కు ద్వారా ఆయన పిలుచుకుంటున్నప్పుడు వారికి మరల అంతా సంతోషమును, సమాధానమును, నెమ్మదిని అనుగ్రహించే ఉద్దేశముతో వాళ్ళని పిలుస్తూ ఉంటాడు. అయితే వాళ్ళు శరీరమందు పాపతత్వమును కలిగిన వారు కాబట్టి దేవుడు వాళ్ళకి చెయ్యదగినవి, చెయ్యకూడనివి అనే వాటిని వివరించుచు ఆయన ఆజ్ఞ ప్రకారముగా జీవించాలని కోరుకుంటూ ఉంటాడు. ఎందుకంటే పాపం అనేది ఒక్కసారి మనుషుల్లోకి వచ్చేసిన తర్వాత దేవుణ్ణి ఎప్పుడైనా కూడా ఆ పాపము ధిక్కరించవచ్చు. కాబట్టి ముందుగానే భయము కలుగు నిమిత్తము దేవుడు ఆజ్ఞలు జారీ చేస్తూ ఉంటాడు. ఏ సంగతులైతే దేవుణ్ణి ధిక్కరిస్తూ పాపమును హెచ్చించున్నట్లుగా మానవుడు చేయదలిచాడో వాటన్నిటినీ చేయకూడదని ఆయన ముందుగానే సెలవిస్తూ ఉంటాడు. వేటినైతే అనుసరిస్తూ ఆయనను సంతోషపెట్టవచ్చో వాటన్నిటినీ జరిగిస్తున్నప్పుడు వాటి వెనుక ఆశీర్వాదమును ఆయన ఉంచుతున్నాడనే సంగతిని ఆయన తెలియజేస్తూ ఉంటాడు. అయితే కొన్నిసార్లు మనుషులు దేవుని యొక్క వాక్కును ధిక్కరించినప్పుడు వాళ్ళు ఆయన సహనాన్ని మాటిమాటికి పరీక్షిస్తూ దేవుని యొక్క శక్తి సామర్థ్యములను కానీ, దేవుని యొక్క కనికరమును, ప్రేమను కానీ వాళ్ళు అలుసుగా ఎంచుచున్న సమయంలో దేవుడు ఇక మీదట వాళ్లకు ఆశీర్వాదమును నిలుపుటకు కానీ, అనుగ్రహించుటకు కానీ, ఉన్న వాటిని ఇంకనూ కొనసాగించుటకు కానీ అంగీకరించడు.
ఈ సందర్భంలోనే వారికి శాపమును దేవుడు అనుగ్రహిస్తూ ఉంటాడు. అందుకే పౌలు కూడా ఒక సందర్భంలో చెప్పడం మనం వింటూ ఉంటాం. ప్రకటింపబడిన సువార్త కన్నా కూడా వేరే సువార్తను ప్రకటించేవాడు శాపగ్రస్తుడు అన్నాడు. మలాకీ గ్రంథము 2వ అధ్యాయము 2వ వచనంలో చూచినప్పుడు ఇక్కడ దేవుడు ఇలాగ సెలవిస్తున్నాడు. సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినదేమనగా, మీరు ఆ ఆజ్ఞను ఆలకింపకయు నా నామమును గనపర్చున్నట్లు మనఃపూర్వకంగా దానిని ఆలోచింపకయు ఉండిన ఎడల నేను మీ మీదకి శాపము తెప్పించి మీకు కలిగిన ఆశీర్వాద ఫలమును శపింతును. మీరు దానిని మనస్సునకు తెచ్చుకొనరైతిరి గనుక ఇంతకు మునిపే నేను వాటిని శపించి ఉంటిని. ఈ వాక్యము చదువుటకైనను వినుటకైనను చాలా కష్టముగాను విననొల్లనిదిగాను మనకు అనిపిస్తూ ఉంటుంది. ఎందుకు అంటే ఇందులో దేవుని యొక్క మహాశక్తి దృక్పథము, ఆయన తలుచుకుంటే ఏదైనా చేయగలడన్న సంగతి మనకు కనబడుతూ ఉంటుంది. ఇలాంటి వాక్యము చదువుతున్నప్పుడు ఇశ్రాయేలీయులు దేవుణ్ణి ఎంతగా బాధ పెట్టారో మనము గమనించవచ్చు. అందుకే ఇక్కడ అంటున్నాడు, ఆయన ఆజ్ఞను ఆలకింపకపోతే ఆయన నామము గణపరచబడినట్లుగా ఆయన ఆజ్ఞను మనం ఆలకించాలి. చాలాసార్లు క్రైస్తవులైన వారు కూడా ఈ సంగతిని గ్రహించకుండా జీవించేస్తూ ఉంటారు. దేవుని ఆజ్ఞను పాటిస్తున్నామంటే అది ఆయనకు ఘనత కలుగునట్లుగా పాటించాలి కానీ కేవలము శరీరమందు బాహ్యంగా పాటిస్తూ దానిని దేవుని కొరకు చేస్తున్నట్టుగా చేయకూడదు. ఇది సేవకుడైనను విశ్వాసి అయిన చేస్తున్నప్పుడు దేవునికి అత్యంత కోపము కలుగుతూ ఉంటుంది. అందుకే అంటున్నాడు, మనపూర్వకంగా దాన్ని ఆలోచింపకయు అంటున్నాడు. మనస్సుతో ఆలోచన చేయగలగాలి. దేవుడు ఒక ఆజ్ఞను మనకు అనుగ్రహించినప్పుడు దానిని ఏ రీతిగా జరిగిస్తే దేవుడు సంతోషిస్తాడో, ఏ రీతిగా జరిగిస్తే దేవుడు అసహ్యించుకుంటాడో అనే సంగతిని మనం ఆలోచించకపోతే నామకార్థ క్రైస్తవులుగా ఆజ్ఞలను మనం పాటిస్తూ ఉన్నట్టుగా ఉంటాం కానీ వాటి యొక్క పూర్తి భావమును మనస్సుతో మనము ఎరగకుండా పాటిస్తూ ఉంటాం. ఇది మనకు ఎంతో నష్టం కలుగు చేస్తుంటుంది. అందుకే ఇక్కడ అంటున్నాడు వాళ్ళ విషయంలో, నేను మీ మీదకి శాపము తెప్పించి మీకు కలిగిన ఆశీర్వాద ఫలమును శపించును అంటున్నాడు. ఏదైతే దేవుడు తన ప్రజలకి సంతోషించి ఇచ్చాడో దాన్నే వాళ్ళ నుండి తీసివేస్తూ ఉంటాడు. కేవలము దేవుని ఆజ్ఞలను అవివేకంగా పాటించడం వల్లే, నిర్లక్ష్యముగా పాటించడం వల్లనే ఇలాంటి సందర్భాలు ఈ రోజుల్లో ఎన్నో జరుగుతున్నాయి. సువార్త ప్రకటిస్తున్నామన్న పేరుతో ఎన్నో చేయకోని కార్యక్రమాలు, చేయకోని ఆలోచనలు, పనులు సేవకులైన వారు, నాయకులైన వారు చేస్తున్నారు. అలాగే విశ్వాసులు కూడా దేవుని కొరకు చేస్తున్నామన్న ఒక ముసుగులో చేయకూడని వాటిని దేవుని నామంలో చేస్తున్నారు. ఇవన్నీ తెలిసే చేస్తున్నారు. ఇలా చేస్తున్నప్పుడు ఆయన అంటున్నాడు, మీరు దానిని మనస్సునకు తెచ్చుకొనరైతిరి గనుక ఇంతకు మునిపే నేను వాటిని శపించి ఉంటిని. మనము మనస్సునందు ఇటువంటి ఆలోచన విధానమును కలిగి దేవుణ్ణి బాధ పెట్టే క్రమంలో మనం నడుచుకుంటున్నప్పుడు ఏదైతే మనకు ఆశీర్వాదముగా దేవుడు అనుగ్రహించాడని మనం నమ్ముచున్నాము అది ఇదివరకే శపింపబడినట్లుగా మారిపోతూ ఉంటుంది. అంటే దేవుడు మనకిచ్చినవి కూడా ఇక మీదట మనకు ఉపయోగానికి రావు. దేవుడు మనకు అనుగ్రహించిన ఆశీర్వాదములు ఇక మీదట ఆశీర్వాదములుగా మన జీవితాల్లో సంతోషాన్ని అనుగ్రహించవు. కాబట్టి దేవుని ప్రజలముగా మనము ఆయన ఆజ్ఞలను పాటించాలి. అయితే ఆ ఆజ్ఞలు సైతము ఆయన కోరినట్టుగా మనము మనఃపూర్వకంగా ఆలోచన చేసి వాటిని పాటిస్తూ ఉండాలి. మన శరీర తృప్తి కొరకు, మనుషులను తృప్తిపరచుట కొరకు, మనుషుల ఎదుట ఘనత కొరకు, లేకపోతే అతిశయముతో కూడిన విధానముతో వాటిని పాటిస్తున్న ఎడల దేవునికి ఉగ్రత కలిగించితమా, అప్పుడు జీవితంలో పెనుమార్పులు చోటు చేసుకుంటూ ఉంటాయి.
పరిశుద్ధులకు తండ్రి, కృపగల దేవ, నీ వాక్యము మమ్మల్ని బ్రతికించినది మాత్రమే కాక ఈ బ్రతికించు విషయంలో మాకు గొప్ప హెచ్చరికలను దయచేస్తూ ఎల్లప్పుడూ కూడా మీ అందు భయభక్తులతో జీవించుటకు మాకు మీరు దయచేయుచున్న జ్ఞాన వివేకములను బట్టి, ఆలోచన శక్తిని బట్టి స్తుతులు స్తోత్రాలు తెలియజేయుచున్నాం. నాయనా, ఇదిగో ఇశ్రాయేలీలు ఎలాగైతే నీ దృష్టికి శాపగ్రస్తులుగా మారారో అలాగూ ఈ దినమున మేము ఉండకుండానట్లు ఎల్లప్పుడూ నీకు నమ్మకంగా జీవించుటకు సహాయం చేయమని యేసు పరిశుద్ధ నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.